సో హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో చూడీ బజార్ అంటేనే బ్యాంగిల్స్ కు చాలా ప్రసిద్ధి కదా. ये कितने सालों का पुराना है ये वाला? ये मैडम 200 ईयर ओल्ड है ये. अच्छा, कारीगरी. ఇది ఏం మిషన్ మేడ్ కాదు. సో వీళ్ళు తన చేతులతో తయారు చేస్తున్నారన్నమాట. सर कितनी इयर्स एक्सपीरियंस है आपको ये बनाने में? मेरे को 30 ईयर एक्सपीरियंस है मैडम. సో రాధాకృష్ణుల రాధాకు కూడా వీళ్ళ పూర్వీకులు బ్యాంగిల్స్ ఇవే బ్యాంగిల్స్ తయారు చేసి ఇచ్చారు అంటున్నారండి. చూసారా, ఇప్పుడే తయారు చేసి నా చేతికి ఇస్తున్నారు. ఫ్రెష్లీ మేడ్ అన్నమాట. ఇంకా వేడిగానే ఉంది. సో ఈ కల్చర్ వచ్చేసి నిజాం కాలంలో నుంచి వచ్చింది. అప్పటి టైంలో వాళ్ళ ఫంక్షన్స్, వాళ్ళ పెళ్లిళ్ళకు ఇలా వాడేవారు. సో హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో చూడీ బజార్ అంటేనే బ్యాంగిల్స్ కు చాలా ప్రసిద్ధి కదా. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయో. సో ఇక్కడ రకరకాల బ్యాంగిల్స్ మనకు దొరుకుతాయి. సో చూసారు కదా, ఇక్కడ బ్యాంగిల్స్ తయారు చేస్తున్నారు అప్పటికప్పుడు. అంటే చూడండి, రకరకాల కలర్స్ ఉన్నాయి. ఇక్కడ పింక్, ఎల్లో అండ్ రెడ్ అంతా ఉన్నాయి. సో వీళ్ళతో మాట్లాడి ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. హలో సార్, సో చెప్పండి, ఇట్లా మీరు తయారు చేస్తున్నారు కదా, ఇది అంటే కస్టమైజ్డా? అంటే కస్టమర్స్ అడిగి చేయించుకుంటారా? कस्टमर जो भी कलर बोला, डिजाइन बोला, वो बनाते मैडम. ओके, ये कहाँ से लाते? ये लाख हम ये बेगम बाजार बोल के है, वहां से मिलती है लाख. अच्छा, क्या है इसका नाम? लाख लाख क्लार्क. लाख LAC लाख. ये झाड़ से निकलता है, ये पेड़ रहता ना, उससे निकलता है ये लाख. సో చూసారు కదా, ఇది వచ్చేసి లాక్ అంట. ఇది చెట్ల నుంచి తయారు చేస్తారంట అండి. చూడండి వీళ్ళు ఎంత బాగా అంటే చెప్పి చేయించుకుంటున్నారు కస్టమర్స్. కస్టమైజ్డ్ అన్నమాట దీన్ని. इसमें स्टोन्स वगैरह लगाते? नहीं, इसमें स्टोन नहीं लगाते मैडम. लगा सकते हैं पर अभी इसमें सादे चल रही है अभी. अच्छा, ఓకే. సో దీంట్లో ఇది ప్లెయిన్ అంట అండి. సో దీంట్లో ఏం స్టోన్స్ మనకి పెట్టుకోవడానికి ఉండదంట. సో कितना टाइम पकड़ेगा एक बैंगल बनाने में? ये 5 मिनट्स में टू बैंगल्स बन जाएंगे मैडम. अच्छा, సో చూసారా, 5 మినిట్స్ లో 2 బ్యాంగిల్స్ తయారు చేయొచ్చంటండి. ఎంత నీట్ గా తయారు చేస్తున్నారు. సో ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా, లేకుంటే వాళ్ళ సైజ్ తో మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. మనం లైవ్ లో చూస్తున్నాము, ఎంత బాగుంది చూడండి, ఎంత బాగా క్లియర్ గా తయారు చేస్తున్నారు. సో ఇదన్నమాట మన ఈ చూడీ బజార్ స్పెషల్. ఇక్కడే తయారు చేసి ఇక్కడే అమ్ముతూ ఉంటారు. మన కళ్ళ ముందే తయారు చేసి మనకి ఇస్తారనమాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎలాంటి డిజైన్ కావాలన్నా మనకు తయారు చేసి ఇక్కడే ఇస్తారు. ये बैंगल रेडी करने के लिए कितना चार्ज करेंगे आप? ये 300 रुपीज चार्ज करते हैं मैडम, एक बैंगल को. 2 बैंगल्स के लिए. अच्छा, और इसमें अलग अलग रेट है. 300 से स्टार्ट है हमारे पास. तो एक बैंगल बनाया हुआ बैंगल है ना मैडम? हाँ. చూసారా, ఇప్పుడే ఇంకా వేడిగానే ఉందండి. ఇప్పుడే తయారు చేసి నా చేతికి ఇస్తున్నారు. ఎంత బాగుంది కదా. సో ఇది కస్టమైజ్డ్ అనమాట. ఇక్కడే తయారు చేసి ఇస్తున్నారు. అండ్ ఇది తయారు చేయడం, ఇది ఒక్కొక్కటి 300 అలా ఉంటుందంట. అంటే స్టార్టింగ్ ప్రైస్ డిఫరెంట్ సైజెస్ ని బట్టి అండ్ వీళ్ళ దీన్ని బట్టి, డిజైన్ ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. ఇది చూడండి, స్క్వేర్. అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇది వేసుకుంటే ఎంత బాగుంటుంది అంటే మోడర్న్ లుక్, ఈవెన్ ట్రెడిషనల్ లుక్, బోత్ అనమాట. రెండు కలిపి ఉంది. సాంప్రదాయమైన. ये कितने सालों का पुराना है ये वाला? ये मैडम 200 ईयर ओल्ड है ये. अच्छा, कारीगरी. సో ఇది 200 ఇయర్ ఓల్డ్ కారిగరీ అంట అండి. అంటే ఈ వర్క్ ఏదైతే ఉందో ఇప్పటిది కాదు, నిజాం కాలం నాటిది. అప్పటి నుంచి వస్తుంది అనమాట. ఇది హైదరాబాద్ స్పెషల్ అండి. యాక్చువల్లీ ఇక్కడే ఎక్కువ తయారు చేస్తారు ఇలాగా. ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసినటివి ఇలా ఉన్నాయి. సో ఈ డిజైన్స్ మనం చూడొచ్చు. చూసారా, ఇప్పుడే తయారు చేసి నా చేతికి ఇస్తున్నారు. ఫ్రెష్లీ మేడ్ అన్నమాట. ఇంకా వేడిగానే ఉంది. చాలా బాగుంది కదా. సో ఇప్పుడు నేను నా సైజ్ బ్యాంగిల్ ఆర్డర్ ఇవ్వబోతున్నాను, చూడండి. సో నా కోసం మల్టీ కలర్. మల్టీ కలర్ నాకు
కోసం తయారవుతుంది బ్యాంగిల్. సో ఇలా ఉన్న బ్యాంగిల్స్ నేను ఒక డిజైన్ ఇచ్చానండి. ఈ డిజైన్ ప్రకారం వాళ్ళు తయారు చేస్తున్నారు. సో మనం ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు మనకి కావాల్సిన డిజైన్. సో నేను ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో చూద్దాం నా బ్యాంగిల్ ఎలా వస్తుందో. సో చూడండి, తయారవుతుంది, నా బ్యాంగిల్ తయారవుతుంది. సో మీరు చూడొచ్చు, ఒక బ్యాంగిల్ తయారు చేయాలంటే ఈజీ కాదు. సో వీళ్ళు అంటే తమ చేతులతో అంటే ఇట్లా ఈ వేడి నిప్పుల మధ్య ఇంకా ఇట్లనే తయారు చేస్తూ ఉండాలి అన్నమాట. అంత ఈజీ అయితే కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. ఇది ఏం మిషన్ మేడ్ కాదు. సో వీళ్ళు తన చేతులతో తయారు చేస్తున్నారు అనమాట. सर कितने इयर्स एक्सपीरियंस है आपको ये बनाने में? मेरे को 30 ईयर एक्सपीरियंस है मैडम। अच्छा 30 इयर्स एक्सपीरियंस है। हमारा 4th जनरेशन है ये। हमारा काम ही ये बैंगल्स बनाना है। अच्छा आपके पूर्वज जो है वो निजाम गवर्नमेंट में जब हम राजस्थान से यहाँ पे बुलाए हमारे को। అచ్చా రాజస్థాన్ నుంచి వచ్చారంట. నిజాముల కాలం నుంచి వీళ్ళ పూర్వీకులు ఇక్కడ పనిచేస్తున్నారంట, ఇదే వర్క్ చేస్తున్నారంట. ఓకే, అంటే వీళ్ళు తరతరాలుగా ఈ వ్యాపారమే చేస్తున్నారు. नए नए डिजाइन मॉडल्स तैयार करते रहेंगे। आपको कौन से मिलेगा इंस्पिरेशन? ये मैडम हम खुद अपने आप से बना देते। अच्छा ये आप बना रहे हैं ना, ये डिजाइन जीन्स के ऊपर कोई किसी भी ड्रेस पे आ जाएगा ना? आ जाएगा, बहुत हर ड्रेस पे देखो हर कलर है इसमें। 27 कलर है इसमें। ఓకే 27 కలర్స్ ఉన్నాయంటండి. అంటే మనము ట్రెండీగా కూడా వాడుకోవచ్చు అండ్ ఆల్సో ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా కూడా మనం వాడుకోవచ్చు. సో ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే సో ఈ ఫారిన్ డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇది యాక్చువల్లీ మన రియల్ హైదరాబాదీ డిజైన్ అన్నమాట. సో అలా తయారు చేసిన తర్వాత దీన్ని ఆరబెడతారు కొద్దిసేపు. సో पहले रानी महारानी आपके पास ये तैयार करके लेके जाते थे? पहले लेके जाते थे, और उससे पहले हमारे जो पूर्वज थे ना राजस्थान में रहते थे, तो जो राधा जी जो है ना किशन जी की पत्नी, हाँ, उनको भी हम बना के हमारे पूर्वज दिए हुए बैंगल्स ये लाख के। ఓ సో రాధాకృష్ణుల రాధాకు కూడా వీళ్ళ పూర్వీకులు బ్యాంగిల్స్ ఇవే బ్యాంగిల్స్ తయారు చేసి ఇచ్చారు అంటున్నారండి. సో और उसके बाद आप राजस्थान से इधर कब आए? इधर हम निजाम के दौर में आए हुए हैं इधर। अच्छा निजाम के दौर में आए हुए हैं। अलग से बुलाया है आपको? वहाँ से बुलवाए के हर जगह से कारीगर को बुला रहे थे,
तो यह हमारा ये बैंगल्स का था बोल के हमारे को उधर से इधर बुलाया। సో నిజాం కాలం ఆనాటి నుంచి అంటే నిజాములు ఏం చేశారంటే వాళ్ళకి ఏదైనా స్పెషల్ గా ఉండాలి కాబట్టి రాజస్థాన్ నుంచి ఇలాంటి కళాకారులను వాళ్ళు రప్పించారనమాట హైదరాబాద్ కి. అంటే వాళ్ళకి కావాల్సిన రాణి మహారాణులకు స్పెషల్ గా బ్యాంగిల్స్ తయారు చేసి ఇవ్వడానికి. సో నా బ్యాంగిల్ వచ్చేసి రెడీ అయిపోయింది, నేను వేసుకుంటున్నాను. ఓ ఇంకా వేడిగానే ఉందండి. చూసారా, సో ఇది తీసే. సో చూసారా ఎంత బాగుందంటే, అంటే ఇది ఏం వెయిట్ కూడా లేదండి. ఏ డ్రెస్ మీద కన్నా బాగుంటుంది, జీన్స్ మీద కన్నా, డ్రెస్ మీద కన్నా, ఈవెన్ శారీస్ మీద కూడా సింపుల్ గా మనం ఇది వేసుకోవచ్చు. 150 ईयर 200 ईयर जो ओल्ड ट्री रहता ना झाड़, उससे निकलती है लाख, जो गम निकलता ना उसका, उतना ओल्ड झाड़ रहेगा तो उसमें से निकलेगा ये। సో ఏమంటున్నారంటే 150 లేకుంటే 100 ఇయర్స్ ఓల్డ్ ఏదైతే చెట్లు ఉంటాయో దాని నుంచి వచ్చిన గ్లూ నుంచి, అంటే దాని నుంచి గమ్ వస్తుంది కదా, ఆ గమ్ నుంచి తయారు చేస్తారంట ఇది. సో చూసారు కదా, ఇది బ్యాంగిల్ సెగ్మెంట్. సో హైదరాబాద్ లో అంటే చార్మినార్ లో ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో సో ఇలా వీళ్ళు కళాకారులు బ్యాంగిల్స్ తయారు చేసి ఇస్తున్నారు. తప్పకుండా ఇక్కడికి వస్తే ఇలాంటి ఒక బ్యాంగిల్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఇంతవరకు అంటే బ్యాంగిల్స్ ఎలా తయారు చేశారో చూసాం కదా. కానీ ఇవి వచ్చేసి నిజాం కాలంలో నుంచి, అంటే ఆ రాణి మహారాణులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇలా ధరించేవారంట. ఇప్పుడు కూడా వెడ్డింగ్స్ అనగానే ఇలాంటి స్టైల్లోనే బ్యాంగిల్స్ కొనుక్కుంటారు. ఎవరైనా మెయిన్ చార్మినార్కి వచ్చి బ్యాంగిల్స్ కొనకుండా అయితే వెళ్ళరు. సో ఇక ఈ రంజాన్ సీజన్ లో అయితే ఇంకా స్పెషల్ డిజైన్స్ అయితే మనకు దొరుకుతాయి. ఇప్పుడు మనం చూడొచ్చు రకరకాల డిజైన్స్, ఇవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ అంటే ఈవినింగ్ టైం అయితే ఇక్కడ ఫుల్ ఉంటుంది రష్. దీనికి మామూలు డిమాండ్ లేదు, చాలా బాగుంటుంది. అంటే ఇక్కడే కాదు, ఎవరైనా హైదరాబాద్కి వచ్చారంటే ఖచ్చితంగా చార్మినార్ దగ్గరికి రావాలి. అండ్ బ్యాంగిల్స్ అయితే తప్పకుండా తీసుకెళ్తారు. मिट्टी के बैंगल्स है ना जी, ये मैरिज के लिए है। अच्छा, मैरिज के लिए में चलता है। ओके, ये क्या बैंगल डिजाइन बताइए आप. ये रजवाड़ी सेट है, हैदराबादी रजवाड़ी सेट है। हैदराबादी रजवाड़ी सेट अंडी. तो क्या स्पेशलिटी है इसमें? ये पूरा सेट 26 गोट का रहता है, ये पूरा स्पेशल हैदराबाद का है। ఓకే, సో 26 గోట్స్ అంటండి ఇది. సో హైదరాబాదీ స్పెషల్ అన్నమాట రజ్వాడీ సెట్ ఇది. సో నెక్స్ట్ ఇది ये जम्बू जोड़ा, ఓ ఇది జంబో జోడా అంట. क्या స్పెషాలిటీ है? 18 पीस का रहता है फुल है। సో 18 పీసెస్ అంటండి. ఇది చాలా కలర్ఫుల్ గా ఉంది. సో మనకి చూడొచ్చు, అంటే దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. అంటే శారీ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది పుష్ప ఫేమస్ ఐటమ్. ఇది పుష్ప బ్యాంగిల్స్ అంట. పుష్ప 2 బ్యాంగిల్స్ చాలా కలర్ఫుల్ గా అండ్ వెరీ షైనింగ్ అన్నమాట. और उत्तम कलर वेरे मिल जाता है उसमें। ये है लाख बैंगल्स, हैदराबाद का स्पेशल లాక్ బ్యాంగిల్. हाँ, कंगन ఇవి వచ్చేసి కంగన్ అంట అండి, హైదరాబాదీ స్పెషల్ ఇది. ఇక్కడ నుంచే కాదు, అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా బ్యాంగిల్స్ అయితే ఖచ్చితంగా, హైదరాబాద్ బ్యాంగిల్స్ అయితే ఖచ్చితంగా కొనే తీసుకెళ్తారు. అదే మన హైదరాబాద్ స్పెషల్. చార్మినార్ అంటే చార్మినార్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా బ్యాంగిల్స్ అయితే తీసుకెళ్తారు. సో ఇది ఇంకొక సెట్. సో ఇది నిజాం స్టైల్ ఫ్యామిలీ సెట్ అంట. సో ఈ కల్చర్ వచ్చేసి నిజాం కాలంలో నుంచి వచ్చింది. అప్పటి టైంలో వాళ్ళ ఫంక్షన్స్, వాళ్ళ పెళ్లిళ్ళకు ఇలా వాడేవారు. అంటే రాణి మహారాణులు ఇలా వాడేవారు. సో ఆ కల్చరే ఇప్పుడు మనం పాటిస్తున్నాము. అంటే ఏ రిలీజియన్ అయినా పర్వాలేదు, కానీ పెళ్లి అంటే ఇలాంటి బ్యాంగిల్స్ వచ్చి ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ये सारे कहाँ बनाएंगे? ये हमारे पास ही बनते हैं, पूरा मैन्युफैक्चर यही होता है। मैन्युफैक्चर यही होता है, कारीगर बना के देता है हमारे पास। సో ఇవన్నీ హ్యాండ్ మేడ్ అండి, వీళ్ళే తయారు చేస్తారంట. తయారు చేసి ఇక్కడే అమ్ముతారు. ఇది చూడండి డిఫరెంట్ గా ఉంది అండి. ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్. అసలు ఇందులోకి చీర మ్యాచింగ్ కి ఇవి చాలా బాగున్నాయి. సో ఇవి సైడ్ గాజులు. ఇవి సైడ్ గాజులు, మధ్యలో మనం ప్లెయిన్ వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది.
సో డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ కుందన్స్ మనం చూడొచ్చు. ఇక్కడ కలర్స్ ఉన్నాయి, పింక్ ఉంది అండ్ గోల్డెన్ ఉంది అండ్ వైట్ ఉంది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో మనం సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ कश्मीरी बैंगल्स है, ये हैदराबाद का फेमस अभी रमजान का ऑफर चल रहा है ये. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవి కాశ్మీరీ బ్యాంగిల్స్ అంటండి. ఇవి హైదరాబాద్ లో ఇవి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. అంటే ఇవి చూడండి, రంజాన్ ఆఫర్ లో అయితే ఇవి ఉన్నాయి. అంటే కలర్ఫుల్ గా ఉన్నాయి, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి అండ్ అట్రాక్టివ్ గా కూడా ఉన్నాయి. ఎలా సెట్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు. సో ఇవి ట్రెండింగ్ అంటండి, చాలా మంది ఇవి అడిగి మరీ తీసుకెళ్తున్నారు. సో ఇవి కాశ్మీరీ బ్యాంగిల్స్. వావ్, ఇవి లేటెస్ట్ రంజాన్ ఆఫర్. సో ఇవి కాశ్మీరీ బ్యాంగిల్స్, ఇవి లేటెస్ట్ రంజాన్ ఆఫర్ అన్నమాట. అండ్ ఇవి చాలా ట్రెండీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ఇవి అడుగుతున్నారంట, కాశ్మీరీ బ్యాంగిల్స్ కావాలి అనేసి. సో వెరీ కలర్ఫుల్, చాలా బాగున్నాయి కదా. సో ఇవి వచ్చేసి పెళ్లిళ్ళకి యూజ్ చేస్తారు. అంటే పెళ్లిళ్ళలో అంటే బల్క్ గా అందరికి గిఫ్ట్లు ఇవ్వాలన్నా కూడా ఇలా అంటే ప్యాకింగ్ అంట మనము తీసుకెళ్లి అంటే మనకి గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట. సో చూసారు కదా, ఇది బ్యాంగిల్ సెగ్మెంట్. అంటే ఆడపిల్లలకి బ్యాంగిల్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాంగిల్స్ అంటే వాళ్ళకి ఇంకా పెరుగుతున్న కొద్దీ ఇష్టం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో చూసారు కదా, ఈ కలర్ఫుల్ అండ్ స్టోన్ అండ్ మెయిన్ హైదరాబాదీ బ్యాంగిల్స్ చరిత్ర ఇదనమాట. సో ఇది ఇవాల్టి సెగ్మెంట్. మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.